ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నేటి దినాన ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, న్యాయముగా నడుచుకోవడము, కనికరము కలిగి ఉండడము, ప్రేమించటము, దీన మనస్సు కలిగి ఉండడం అనేది క్రైస్తవుని యొక్క లక్షణం. అయితే ఈ 4 లక్షణాలు కూడా ఎవరి కొరకు, ఎవరి ఎదుట చూపించాలి అంటే మనుషుల ఎదుట కాదు గాని దేవుని ఎదుట చూపించడానికి, దేవుని ఎదుట కనపరచబడడానికి అడుగు వేస్తూ ఉన్నట్లయితే అట్టి క్రియ, అట్టి క్రైస్తవుడు దేవునికి ఇష్టమైన వాడు. అటువంటి క్రియని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో ఈ ప్రేమించడము, దీన మనసు కలిగి ఉండడము, కనికరం కలిగి ఉండడము, న్యాయముగా నడుచుకోవడం అనేది ఒక పై వస్త్రముగా మార్చబడిపోయింది. అంటే మనుషుల కొరకు చేయడం, మనుషుల దృష్టికి యోగ్యమైన వాని వలె కనిపించడం, దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి క్రియలు జరిగించడం అనేది ఒక వేషధారణమైనటువంటి క్రియగా ఈ అంత్య దినాల్లో క్రైస్తవుని జీవితం మార్చివేయబడ్డం సాతాను యొక్క అగ్నిబాణం. వాడు జనులను, క్రైస్తవులను, భక్తి కలిగిన వారిని అట్టి కోణంలో వారిని నడిపిస్తున్నాడు. వారికి నచ్చిన వారిని ప్రేమించడం, వారికి నచ్చని వారిని తృణీకరించడం, వారి కులస్తులను ప్రేమించడం, వారి కులేతరులను వ్యతిరేకించడం, తృణీకరించడం, వారికి నచ్చిన విషయాల్లో న్యాయంగా ప్రవర్తించడం, నచ్చని విషయంలో, వారికి చేతకాని విషయంలో అన్యాయంగా ప్రవర్తించడం, తమకు ఉపయోగపడే వారి ఎదుట దీన మనసు కలిగి ఉండడం, తమకు ఉపయోగపడని వారి ఎదుట గర్వాంధులుగా ప్రవర్తించడం, తమ బంధువుల వద్ద మాత్రమే కనికరం కలిగి ఉండడం, వారి కొరకే, వారి రక్త సంబంధుల కొరకే, వారికి నచ్చిన వారి కొరకే కనికరం కలిగి ఉండడం, వారికే సహకారాలు అందించడం, మిగిలిన వారిని తృణీకరించడం, వెలివేయడం, ఎన్నికలైన వారిని వారే చూడడం అనేది సాతాను యొక్క అగ్నిబాణం. ఈ క్రియలన్నీ కూడా మనుషుల ఎదుట యోగ్యమైనవిగా కనిపించవచ్చు, కానీ దేవుని ఎదుట అసహ్యమైనవిగా కనిపిస్తాయి. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నారంటే, న్యాయాన్ని, కనికరాన్ని, ప్రేమను, దీన మనస్సును నా ఎదుట నువ్వు కనపరచు. నీ ఇటువంటి ప్రవర్తన నేను చూడాలి. నా ఎదుట నువ్వు కనిపించాలి. అట్టి విధంగా మనుషుల ఎదుట కనిపించడం కాదు కానీ నా ఎదుట నువ్వు కనిపించాలని ప్రభు ఈ దినమున మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. కనుక ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నా, దీన మనసు కలిగినట్లుగా నటిస్తున్నా, కనికరం కలిగి ఉన్నట్లుగా నటిస్తున్నా, న్యాయాన్ని సరిగా అనుసరిస్తున్నట్టుగా నటిస్తున్నా, దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన దృష్టి గురించి మనం చూస్తే చీకటి కూడా వెలుగు వలె కనిపిస్తుంది. ఆయన దృష్టికి కనుమరుగై ఉన్నది ఏదీ లేదు. లోకమందంతటియు సంచరించి దేవుని యొక్క 7 నేత్రములకు మరుగైనది ఏదీ కూడా లేదు. ఆయన సమస్తము బాగుగా తేటగా చూస్తున్నాడు. కనుక ఆయన దృష్టి ఎదుట మనం నడుచుకోవాలి, మనుషుల దృష్టి ఎదుట కాదు. దీనికి సరైనటువంటి నిర్వచనాన్ని మనం చూడాలంటే, పరిసయ్యులు అనేటువంటి మాటను మనం పలుమార్లు వింటూ ఉంటాం. అసలు పరిసయ్యులు అంటే ఏంటి? పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు? పరిసయ్యులు దేని కొరకు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, పరిసయ్యుడు అనేటువంటి మాట వేరుపరచబడిన వాడు. దేనిలో నుండి వేరుపరచబడిన వాడు? లోకములో నుంచి వేరుపరచబడిన వాడు. మంచిదే, బాగుంది. వీరు ధర్మశాస్త్రం చక్కగా పాటిస్తూ ఆజ్ఞానుసారంగా జీవించాలని ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగుతారు. ఇంకా నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుడు లేవీకాండం 11:45 వచనంలో చెప్పినట్లుగా వీరు అలా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని పరిశుద్ధుడు అంటే వీరికి ఎలా అర్థమైందంటే, స్నానం చేయడము, చేతులు కడుక్కోవడం, వస్త్రాలు ఉతుక్కోవడం, పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇది పరిశుద్ధత అన్న కోణంలో వీళ్ళు ఉంటారు. కానీ వీరు దేని కొరకు వేరుపరచబడ్డారు అంటే, నిజంగా దేవుని కొరకు వేరుపరచబడ్డారు. అన్య జనాంగాలతో కలిసి ఉండకూడదని వేరుపరచబడ్డారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలని, అక్షరాలా పాటించాలని ప్రతిజ్ఞ చేసి ముందడుగు వేశారు. కానీ వీళ్ళకి పరిశుద్ధత అనేటువంటి పదం ఎలా అర్థమైందంటే, శుభ్రపరచుకోవడం మటుకే అర్థమైంది. కాబట్టి వీరు పైకి ప్రేమగా, పైకి కనికరం కలిగిన వారుగా, పైకి న్యాయాన్ని ప్రేమిస్తున్నట్లుగా, పైకి దీన మనసు గల వారుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి హృదయం, వీరి యొక్క లోపల ఆంతర్యము, మనసు పూర్తిగా చెడిపోయి ఉన్నది. మరియు వీరు ఎలా కనిపిస్తారంటే, సమాధులు సున్నం కొడితే ఎంత శుభ్రంగా ఉంటాయో అలాగా శుభ్రంగా కనిపిస్తారు. కానీ సమాధి లోపలేముంటుంది అంటే కుళ్ళే ఉంటుంది. దాన్ని తవ్వితే దానిలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి దుర్గంధం వస్తుంది. ఈ సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయో అలా మీరు ఉంటారని ప్రభు కూడా మత్తయి సువార్త 23:27 వచనంలో చెప్తారు. మీరు సున్నం కొట్టిన సమాధులు అని. కారణం ఏంటంటే, వీరికి పాత్రను కడగడము, పైకి, లోపల కూడా కాదు, పాత్రను పైకి కడగడము, వస్త్రాలు ఉతుక్కోవడము, చేతులు కడుక్కోవడము, లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా స్నానం చేసి ఏ పనైనా చేయడము, తినేటప్పుడు స్నానం చేసి తినడము, ఇట్లాంటి శుచి శుభ్రత అనేటువంటి క్రియల్లో మాత్రం మంచి నిష్టగా ఉన్నారు. కానీ నేను పరిశుద్ధుడనై
ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి దేవుని యొక్క మాట అర్థం వీరికి అర్థం కానట్లుగా, అర్థం కాని అభాగ్యులుగా, అర్థం కాని అజ్ఞానులుగానే నిలిచిపోయారు. ఇంకా వీరిని చూస్తే మనం వీళ్ళని గొప్పగా చూపించుకోవడానికి ప్రభువు ఒక మాట చెప్పారు నిర్గమకాండలో, ధర్మశాస్త్రం నీ నోట ఉన్నట్లుగా బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించాడు గనుక మీ చేతికి సూచనగా నీ కన్నులకు మధ్య జ్ఞాపకార్థంగా ఉండనట్లుగా వాటిని మీరు ఉంచుకోండి అని నిర్గమకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకని వీరేం చేస్తారంటే 1.5 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు పొడవు కలిగినటువంటి నాణ్యమైనటువంటి చర్మపు చుట్టలో వ్రాసి ఆ పదాలు, ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పదాలను రాసి దాన్ని చిన్న బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ను చర్మపు చుట్టలో పెట్టి దానిని వారు చేతుల మీద, వారి నొసల మీద ఎప్పుడు కట్టుకొని ఉంటారు. మరియు వీరు ప్రార్థన చేసేటప్పుడు అందరికి కనిపించాలని వీరి చెంగులు పెద్దవి చేసుకొని, అందరికి షర్ట్లు కొంచెమే ఉంటాయి కానీ వీరు అంగీలు పొడవుగా చేసుకొని, ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు కాక ఇంకా పొడవు చేసుకొని, మేము ప్రత్యేకము, మా రక్షరేఖలు పెద్దవి, మా చెంగులు పెద్దవి, మేము అందరికంటే పెద్దవాళ్ళం, గొప్ప వాళ్ళం, మేము ప్రేమించే వాళ్ళం, మేము కనికరం కలిగిన వారం, మేము భక్తులం, మేము భక్తిలో కొనసాగుతున్నాం, మేమే దేవుడి తర్వాత, మేము దీన మనసు కలిగిన వారం అని చెప్పుకుంటూ సున్నం కుట్టిన సమాధులు వంటి ప్రవర్తన కలిగినటువంటి వీరు దీర్ఘ ప్రార్థనలో, చిన్న చిన్న ప్రార్థనలు కాదు కానీ దీర్ఘకాలం ప్రార్థనలు, ఎంతో సేపు గంటల ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తూ ప్రవర్తిస్తారు. మరియు వీళ్ళు ఏం చేస్తారంటే కానుకల కోసం డబ్బులను ఆశిస్తూ విధవరాండ్రులలోకి వెళ్తూ వారిని దోచుకుంటూ, ఎట్లా దోచుకుంటారంటే మీరు తులసి, పుదీనా, సొంపులో, జీలకర్రలో కూడా దశంభాగం తీయట్లేదండి, వాటిలో కూడా తీయాలి. బియ్యం ఒకటే ఇస్తున్నారంటే మీరు కరేపాకులో కూడా తీయాలి, మీరు పప్పులు ఉప్పులో కూడా తీయాలి, ఇది ధర్మశాస్త్ర కట్టడ కదా అని వాటన్నిటిని బోధిస్తా విధవరాండ్రులను దోచుకుంటూ ఉంటారు. విధవరాండ్రులకు సహాయం చేయవలసినటువంటి దేవుని సేవకులు, దేవుని పనివారు విధవరాండ్రులను దోచుకుంటూ, వారిని దోచుకొని వీరు డబ్బులు కూర్చుకునే ధనవంతులుగా కొనసాగుతూ పైకి మేము భక్తి గల వారమని ప్రవర్తిస్తూ కపటపు భక్తిని దేవుని ఎదుట కలిగిన వారు. దేవుడికి అతి విషయం అసహ్యమైనది. యేసు ప్రభు వారిని స్పష్టంగా గద్దించాడు. ఆయన కోరుకునేది అవి అస్సలు కానే కాదు. పరిసయ్యులు మంచి ఉద్దేశంతో వచ్చిన వారే, మంచి ఉద్దేశంతో వేరుపరచబడిన వారే 70 సంవత్సరములు బబులోను చెర తర్వాత బయటకు వచ్చి ధర్మశాస్త్రాన్ని మేము చక్కగా పాటిస్తాము, ఇన్నేళ్ళైనా సరే మేము ఆయన మర్చిపోలేదని దేవుని కొరకు ప్రతిజ్ఞ చేసి జీవిస్తామని అడుగు వేసిన వారే. మంచిదే, బాప్తిజం తీసుకొని నేను ఇక్కడి నుంచి క్రీస్తు కొరకే జీవిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు, తీర్మానం చేసుకున్నారు, నిబంధన చేశారు, కొత్త వస్త్రాలు తీసుకున్నారు, బాప్తిజం చేసుకుని తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, రక్త మాంసంలో పాలుభాగస్తులు అవుతున్నారు. మంచిదే, కానీ దేవుడు చెప్పినటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాక్యం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆ ప్రకారం నడవడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ప్రేమ, కనికరము, న్యాయంగా ప్రవర్తించడము, దీన మనసు కలిగి ఉండడం. ఇవన్నీ దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ప్రత్యక్షత కలిగిన వారమే జీవించడం అనేది అతి శ్రేష్టమైనటువంటి భాగం. పరిసయ్యులు దానికి విరుద్ధముగా దేవునికి కనిపించాలని కాదు కానీ మనుషులకు కనిపించాలని ఈ క్రియలను చేస్తూ దేవుని చేత తృణీకరింపబడిన వారు, దేవుని దృష్టికి అసహ్యమైన వారిగా నిలిచిపోయారు. కానీ నేటి దినాన ప్రభు సెలవిస్తున్నారు, ఈ క్రియలను మనం దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, ఆయన చూస్తున్నాడు, ఆయన కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం చేయాలి. మనం ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, వాక్యాన్ని చదివిన, సహాయాన్ని చేసిన, దాన ధర్మాలు చేసిన, ఎవరికన్నా మంచి విషయాలు చెప్తున్నా ఎప్పుడు కూడా న్యాయంగా, ప్రేమగా, కనికరంగా, దీన మనసు కలిగి, వారి కుటుంబీకులకైతే ఒక న్యాయం, ఇతరుల కుటుంబీకులకైతే ఒక న్యాయం, వారి కుమారుడికి కుమార్తెకి ఒక న్యాయం, ఇతరుల కుమారులకి కుమార్తెలకు ఒక న్యాయం, వారి కుటుంబీకులకు ఒక న్యాయం, వారి కుటుంబేతరులకు ఒక న్యాయం, వారి యొక్క ఉద్యోగం అయితే ఒకలాగా, ఇతరుల ఉద్యోగం అయితే ఒకలాగా, వారి వ్యాపారం అయితే ఒకలాగా, ఇతరుల వ్యాపారం అయితే మరొకలాగా, ఇలాగా చేస్తే గనక దేవుని దృష్టికి అది అసహ్యమైనది. ఎవరి దగ్గర మాట్లాడినా మనం న్యాయముగానే మాట్లాడాలి, అందరి ఎదుట మనం కనికరమ కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, మరియు దీన మనసు కలిగి ఉండాలి. ఎంత దేవుని ఎదుట మనం ఎదుగుతున్నప్పటికీ, ఎంత ఆధ్యాత్మికంగా వృద్ధి నొందుతూ ఉన్నప్పటికీ దీన మనసు కలిగి ఉండడం అనేది ఆత్మీయ గుణం. ఈ దీన మనసు లేకపోతే గనక ఎంత ఎదిగినా కూడా వారు శూన్యమే. ప్రభు అందుకే మనకు స్పష్టంగా సెలవిస్తారు పేతురు రాసిన పత్రికలో, నీ ఎదుట ఎవరున్నా సరే వారి ఎదుట నీవు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుని ఉండు. దీన మనస్సు, నువ్వు నాకు చెప్పవలసిన లేదు, నాకు అన్ని తెలుసు అనేటువంటి గర్వపు పలుకులు, డంబపు పలుకులు పలుకుక, కపటపు భక్తిలో, మోసపు భక్తిలో నిలువక, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి దృక్పథంతో దీన మనస్సు కలిగి ప్రవర్తించడం అనేది దేవుడికి ఇష్టమైనది. అది ఆయన అడుగుతున్నాడు. కనుక ఈ అంత్య దినాల మనం గుర్తించాల్సింది, పరిసయ్యులు వంటి మరియు కపటపు భక్తి చేసేటువంటి వారు ఎంతో మంది మన కనుల ఎదుట తరసపడుతూ ఉంటారు. వాటిని మనం జాగ్రత్తగా గుర్తించి నిజంగా ప్రేమ కలిగి ఉన్నారా, నిజంగా న్యాయం కలిగి ఉన్నారా, నిజంగా దీన మనసు కలిగి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం దైవాత్మతో, వివేచనాత్మతో నింపబడి వివేచిస్తూ ముందుకు సాగాలి. ఎక్కడైనా వ్యత్యాసం కనిపిస్తుందా, ఎక్కడైనా భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయా, ఎక్కడైనా ప్రేమ లేనటువంటి
అనేటువంటి తత్వం కనిపిస్తుందా, ఎక్కడైనా కపటపు భక్తి కనిపిస్తుందా, వారి యొద్ద నుంచి మనం వెంటనే దూరంగా ఉండాలి. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెడిపివేయను, పాడు చేస్తుంది. అటువంటి ప్రవర్తన ఉన్న వారితో ఉంటే మిగిలిన వారు కూడా పాడైపోతారు. మనల్ని దేవునికి దగ్గర చేయలేనటువంటి గొప్పవారు ఎంతమంది ఉన్నా మనకు అనవసరం. మనకి దేవుని దగ్గర చేసేటువంటి ఒక బీదవాడైనా, ఒక అల్పి అయినా, ఒక ఎన్నిక లేని వాడిగా ఉన్న అటువంటి సహవాసం మనకి ప్రాముఖ్యం. ఎందుకంటే వారు దేవునితో మనల్ని సహవాసంలో ఉంచుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ధనవంతుడైనటువంటి వ్యక్తి ఎంత జ్ఞాని అయినా, ఎంత చదువుకున్నా, ఎంత సన్నిధికి వెళ్తున్నా, ఎంత వాక్యం తెలిసినా అతడు నరకానికి వెళ్ళాడు. కానీ బీదవాడైనటువంటి లాజరు దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. బీదవాడిగా ఉన్న, అనారోగ్యంతో ఉన్న, ఎన్నిక లేని వాడిగా ఉన్న లాజరు వంటి సహవాసం కలిగి ఉండాలి. లాజరు ఆ స్థితిలో కూడా ప్రేమ, కనికరము, న్యాయము, దీన మనసు కలిగి ఉన్నాడు. దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. మనం ఎక్కడున్నా డంబాలకు పోక, కపటముగా ప్రవర్తించగా, మనుషులు చూస్తున్నారని కాక దేవుడు చూస్తున్నాడు అనేటువంటి నిజమైనటువంటి సత్య ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే దేవుడు అది కోరుకుంటున్నాడు. అట్టి వారిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టి నిండాలుగా దీవిస్తాడు. ఈనా దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కన్ను మూసిడితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభు మీరు వివరించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి నీకు వందనాలు. పరిశీలన వంటి క్రియ ప్రవర్తన మనుషులు ఎదుట కనపడుతూ ఉంటుంది, కానీ అది నీ దృష్టికి అసహ్యమైనదిగా ఉందని మీరు తెలియజేశారు. కానీ నేటి క్రైస్తవులుగా నీవు చూస్తున్నావని నీ దృష్టి ఎదుట మా ప్రవర్తన సరిగా ఉండాలని మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. న్యాయంగా ప్రవర్తించడము, ప్రేమించడము, కనికరం కలిగి ఉండడము, దీన మనసు కలిగి ఉండడం అని నీవు చూస్తున్నట్టుగా నీ ఎదుట ఉన్నట్లుగా ప్రవర్తించాలని మీరు స్పష్టంగా సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ అంత్య దినాల్లో తండ్రి అటువంటి వాటికి విరుద్ధంగా మనుషులు కనిపించే విధంగా చేస్తూ, మనుషులు కనిపించే విధంగా మీరు ఉండండి సరిపోద్ది అనే విధంగా బోధిస్తూ ఉండేవారు ఎంతో మంది. అంత్య దినాల్లో దుర్బోధకులు, అబద్ధ బోధకులు, పరిశీలు వంటి క్రియలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి నుంచి విడుదల పొందాలని, పులిసిన పిండి నుంచి దూరంగా ఉండాలని మీరు సెలవిస్తూ నేటి దినాన ఆ మాటను మా ఎదుట మీరు ప్రత్యక్షపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. సున్నము కొట్టినటువంటి సమాధుల వలె వారు నిలిచి ఉన్నట్లయితే ఎన్నాళ్ళు ఉన్న ఆ సమాధి పైకి అందంగా రమ్యంగా కనిపించినప్పటికీ తన లోపల కుళ్ళే ఉంటుందని, దుర్గంధమే ఉంటుందని, వ్యర్థమైనదని, తుచ్చమైనదని, పనికిరానిదని, ఎన్నిక లేనిదని మీరు సెలవిచ్చారు తండ్రి. నీకు వందనాలు. ఇంకా ప్రభా నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు నీ యొక్క ఆత్మ గుణాలతో మీరు అలంకరించండి. నీ ఎదుట మంచి ప్రవర్తన కలిగిన వారి వేరే ప్రతి వారిని మీరు దీవించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచే ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చి నీరిచ్చే రాజ్యానికి వారసులుగా, యోగ్యులుగా, హక్కుదారుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.